హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. చాలామంది దమ్ బిర్యానీ చేయాలంటే దమ్ బిర్యానీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది. అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ అస్సలు కుదరదు. మనకి ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. టైం టేకింగే కానీ కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా రెస్టారెంట్ స్టైల్లో పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్ ఎగ్ దమ్ బిర్యానీ ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ నేను చేసిన ఎగ్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది. నేను చెప్పిన విధంగా ఎగ్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. సైడ్ డిష్గా షేర్వా కూడా అవసరం లేదు, అలాగే తినేస్తారు, అంత టేస్టీగా వచ్చింది. ముందుగా ఈ ఎగ్ దమ్ బిర్యానీ కోసం నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్ని నీట్గా వాష్ చేసేసుకొని అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ వేసుకొని గంట సేపు నానబెట్టేసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కొద్దిగా వేసుకోండి. బిర్యానీ స్పైసెస్తో పాటు ఒక 6 నుండి 7 మిరియాలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లోనే 8 to 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 8 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి. దమ్ బిర్యానీకి ఎప్పుడు రైస్ కుక్ చేసుకున్నా 100% కుక్ చేయకూడదు. 60% 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రైస్ అయితే 70% ఉడికిపోయింది. బాస్మతి రైస్లో ఉండే ఎక్సెస్ వాటర్ని అంతా ఒక స్ట్రైనర్లో వేసి ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న గంజిలో నుండి 1 గ్లాస్ గంజి పక్కన పెట్టుకోండి. మంచినీళ్ళు 1 గ్లాస్ తీసుకొని రైస్ని ఇలా వాష్ చేసుకుంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. రైస్ని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. మీరు ఏ దమ్ బిర్యానీ చేసినా రైస్ని ఇదే విధంగా ఉడికించుకోండి. ఎగ్ దమ్ బిర్యానీ తినేటప్పుడు ప్రతి బైట్లో ఎగ్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని నేను ఇక్కడ ఒక గిన్నెలో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని ఫోర్క్తో అయినా విస్కర్తో అయినా 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటే ఫ్రోతీ టెక్స్చర్ వస్తుంది. మీరు ఎగ్ ఆమ్లెట్ వేసిన, ఎగ్ దోశ లేదా ఎగ్ బుజ్జి చేసినా ముందుగా ఇలా బీట్ చేసి వేసుకోండి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న 2 ఎగ్స్ని వేసేసి 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎగ్ బాగా ఉడికిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గరిటతోనే చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని స్పైసెస్ యాడ్ చేసేద్దాం. మీరు తీసుకున్న ఎగ్స్ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అంతే, డ్రై ఎగ్ బుజ్జి రెడీ. ఈ ఎగ్ బుజ్జిని ఇలాగైనా తినేయచ్చు, ఉడికించుకున్న రైస్ వేసుకొని ఫ్రైడ్ రైస్ లాగైనా తినేయచ్చు. ఈ ఎగ్ బుజ్జిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న 5 ఎగ్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు బాయిల్డ్ ఎగ్స్ పైన లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని పక్కన పెట్టేసుకొని గ్రేవీ కోసం మసాలా పేస్ట్ రెడీ చేసేద్దాం. మిక్సర్ జార్లోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 మీడియం సైజ్ టమాటా, 3 మీడియం సైజ్ అల్లం ముక్కలు, 10 వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కల ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న డైరెక్ట్ వేసేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని యూజ్ చేసి మీరు చికెన్ గ్రేవీ అయినా చేసుకోవచ్చు. 1 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని నానబెట్టిన జీడిపప్పు పలుకులైనా లేదా 2 టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను స్పైసెస్ కూడా మిక్సర్ జార్లోనే యాడ్ చేసేస్తున్నాను. రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర బిర్యానీ మసాలా అయినా ఎగ్ గ్రేవీ మసాలా ఉన్నా 1/2 టీ స్పూన్ వేసుకోండి. నేనైతే అవేం యాడ్ చేయట్లేదు, వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ స్మూత్గా బ్లెండ్ అయ్యే విధంగా అస్సలు వాటరే యాడ్ చేయకుండా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ మసాలా పేస్ట్ని యూజ్ చేసి దమ్ బిర్యానీలోకి బేస్ ఎగ్ గ్రేవీయే కాకుండా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ గ్రేవీ కర్రీస్ అయినా చేసుకోవచ్చు. చాలా మంది మన రెసిపీస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు. మీకు ఏ ఒక్క రెసిపీ నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎగ్ మసాలా గ్రేవీ కోసం ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి అయినా వేసుకోండి. ఇందాక రైస్లో వేసినట్టే బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెంగా వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసి ఆయిల్లో ఒకసారి మసాలా పేస్ట్ని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మసాలా పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసేసి మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి.
అంతే, సింపుల్ ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఇప్పుడు మనం ఒక గ్లాస్ నిండా గంజి తీసి పెట్టుకున్నాం కదా, అందులో 3/4 గ్లాస్ గంజిని 3 బౌల్స్లో ఈక్వల్గా డివైడ్ చేసుకోండి. నేనైతే ఆరెంజ్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్స్ మిక్స్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్స్ పూర్తిగా ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి లేదా ఇదే గంజిలో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకోండి. బిర్యానీ దమ్ చేయడం కోసం అడుగు మందంగా ఉండే కడాయిని కానీ బిర్యానీ పాట్ నైనా తీసుకొని ఫస్ట్ లేయర్ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్ మసాలా గ్రేవీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సెకండ్ లేయర్గా ఉడికించుకున్న బాస్మతి రైస్ని హాఫ్ క్వాంటిటీ వేసుకొని గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెంగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి. ముందుగా మనం ఫుడ్ కలర్ మిక్సెస్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సెస్ కూడా ఇలా ప్లస్ లాగా వేసుకోండి. 2 కలర్స్, అంచుల్లో మాత్రం వైట్ కలర్ గంజి వేసుకోండి. ఇలా గంజి వేయడం వల్ల రైస్ ఎక్కడ మాడకుండా మిగిలిన 30% కూడా ఈవెన్గా ఉడికిపోతుంది. థర్డ్ లేయర్గా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ బుజ్జి వేసుకోండి. ఫోర్త్ లేయర్గా మిగిలిన హాఫ్ క్వాంటిటీ రైస్ని వేసేసి గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇందాకట్లాగే బ్రౌన్ ఆనియన్, సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర, అంచుల్లో వైట్ కలర్ గంజి అండ్ మధ్యలో ఏమో ఫుడ్ కలర్ మిక్సెస్ని వేసుకొని, ఫుడ్ కలర్స్ వద్దు అలాగే మా దగ్గర కుంకుమ పువ్వు లేదు అనేవాళ్ళు 2 టీ స్పూన్ల నెయ్యిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని ఆ నెయ్యి వేసుకుంటే న్యాచురల్గా ఎల్లో కలర్ వస్తుంది. ఫైనల్గా 5th లేయర్ మళ్ళీ ఎగ్ బుజ్జి వేసేసుకొని అల్యూమినియం ఫాయిల్తో అయినా చపాతీ పిండితో అయినా టైట్గా లాక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మూత మీద ఏదైనా వెయిట్ పెట్టుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అండ్ 15 నిమిషాలు ఆగాక సర్వ్ చేయండి. టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ప్రతి బైట్లో ఎగ్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చు. ఫైనల్గా మీకు 25 మినిట్స్ తర్వాత దమ్ ప్రాసెస్ అయిపోతుంది. మీరు ప్లేట్లో పెట్టుకొని హాయిగా తినేయచ్చు. రైస్ చూడండి, ఎక్కడ మెత్తబడకుండా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది. మనం తీసుకున్న ఎగ్ మసాలా గ్రేవీకి అండ్ రైస్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే గ్రేవీ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. ఒక సైడ్ నుండి మిక్స్ చేసుకుంటూ దమ్ బిర్యానీని సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. చెప్పాలంటే ఈ బిర్యానీలోకి సైడ్ గ్రేవీ కూడా అవసరం లేదు. నేను చూపించిన ఎగ్ మసాలా గ్రేవీ రోటీస్లోకి చపాతీస్లోకైనా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.